మసాలా వడ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. నేను అర్ధగంట వేడి నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను. మీరైతే చనీళ్ళు పోసి ఒక 4 hours నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నామండి. నానిపింది ఇలా ఒక తుడిచితే ఇలా తెలుస్తుంది, 2 ముక్కలు అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ పట్టేసుకుందాం. మిక్సీ జార్లో పప్పు వేసేసుకున్నాను. పొట్టు తీయకుండా ఒక 7-8 వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసేసుకున్నామండి. 1 స్పూన్ కల్లుప్పు, గ్రైండ్ చేసేసుకుందాం. నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసేసుకుందామండి. నేనైతే నీళ్ళు పోయలేదు. గ్రైండ్ చేసేసుకోవాలండి. చాలా నున్నగా గ్రైండ్ చేసేసుకోకూడదు, సాఫ్ట్గా రాదు. మళ్ళీ కొద్దిగా ఎత్తి పెట్టుకున్న పప్పుని ఇందులో గ్రైండ్ చేసేసుకున్నాం కదండి, అది దీంతో మిక్స్ చేసేసుకుందాం. క్రిస్పీగా బాగుంటుంది. ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. మసాలా వడకి పప్పు అంతా గ్రైండ్ చేసేసుకున్నాను. పచ్చిమిర్చి, మసాలా వడకి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. ఆనియన్, కొత్తిమీర, దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం. కొద్దిగా వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది చేసేదానికి. ఇలా పైకి వస్తే ఆయిల్ వేడెక్కినట్టు ఇలా ఏదైనా కవర్ తీసుకోవాలి. పాల కవర్ వేసుకొని ఇలా రౌండ్ చిన్నదిగా పల్స్గా వేసుకోవాలి. వడ తయారైపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.